హలో పీపుల్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూ వాణి ముత్యాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే మనం ఒక వెర్సటైల్ డైరెక్టర్ సంగీతం గారు డైరెక్ట్ చేసిన సింగ్ గీతం అనే మూవీ రివ్యూ చూద్దాం. సో లేట్ చేయకుండా ఫ్రెష్ అయిపోయి థియేటర్ దగ్గర కలుద్దాం. అందరికన్నా ముందైతే నేను థియేటర్లోకి వచ్చేసాను. మూవీ చూసాక రివ్యూతో మీ ముందుకు వస్తా. నేను ఇప్పుడు సినిమా చూసి వచ్చాను, నా మాట కూడా పాటలా మారిందేంటి, నేను ఇప్పుడు రివ్యూ ఇలాగే చెప్పాలా? ఊరికేనండి, సినిమా అంతా మెజారిటీ 80% మనకి ఇలాగే నడుస్తుంది. ప్రతి మనిషి కూడా మాట్లాడకుండా పాట వాళ్ళ నోట వస్తే ఎలా ఉంటుంది అన్నట్టే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 20 to 30 minutes ఫ్లాష్ బ్యాక్, ఈ 2 పోర్షన్స్లో మాత్రమే నార్మల్గా వాళ్ళకి మాటలు వస్తాయి. మిగిలిన సినిమా మొత్తం కూడా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఈ మనిషి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి సినిమా మొత్తం ఇట్లా పాటలా ఉంటే ఎట్లా నడుస్తుంది అనే యాంటిసిపేషన్ మనలో ఉంది కదా, ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. నిజంగానే ఈ వర్డ్స్కి 100% న్యాయం జరిగింది. సంగీతం గారే అబోవ్ 90 years, కానీ ఆయన ఎప్పుడైతే మూవీస్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఎక్స్పెరిమెంట్ అనేది ఆగలేదు. ఏజ్ మారింది, ఎక్స్పెరిమెంట్ ఆగలేదు. ఆయన థాట్స్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే వస్తున్నాయి. సో మైండ్ డజంట్ నీడ్ ఏజ్, అంతే. క్రియేటివ్ థాట్స్ మనం ఆలోచించడమే ముఖ్యం. సంగీతం గారు ఈ స్క్రిప్ట్ ఎలా వచ్చింది, ఈ థాట్ ఎలా వచ్చింది అనేది నాకు ఫస్ట్ థింగ్ మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేప్పుడు ఇంతే థాట్. ఈ థాట్ ఎలా వచ్చింది, అసలు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయగలిగారు, అది కూడా మనకి నచ్చేలా బయటకు వచ్చిన తర్వాత కూడా మనకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది జనరల్గా అందరికీ నచ్చేదన్నమాట. ఇది జనరల్గా అందరికీ వచ్చే పాయింట్ ఇదే మూవీ చూసిన తర్వాత. యాక్చువల్గా సినిమా డీల్ చేసిన విధానం కూడా ఇది చాలా టఫే. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూస్లో దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పారు, ఇప్పుడు ఏమనంటే మూవీ అంతటికి ముందు మ్యూజిక్ చేసేసిన తర్వాత దాని తర్వాత షూట్కి వెళ్ళారు. యాక్చువల్లీ ఆ ప్రాసెస్ కూడా కరెక్టే అనిపిస్తుంది మనకి ఈ మూవీ చూసిన తర్వాత. సో మ్యూజిక్ చేయటం కూడా చాలా పెద్ద టాస్కే. ఆ టాస్క్ని గెలిచారు దేవిశ్రీ ప్రసాద్ గారు. 100% ఒప్పుకోవాల్సిందే. మనకంతా కూడా చాలా కొత్తగా ఇన్ ది సెన్స్ ఇన్స్ట్రుమెంటైజేషన్ అంతా నార్మల్గానే ఉంటుంది. అంటే ప్రతి డైలాగ్కి ఇప్పుడు టెంపో మ్యాక్సిమం తీసుకొని చేయాల్సి ఉంటుంది, మ్యూజిక్ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని నార్మల్గా ఉంటాయి. సో ఇదంతా పర్ఫెక్ట్ టైమింగ్లో ముందు అసెంప్షన్ లేకుండా ఇదంతా చేసి దీన్ని హిట్ రూపంలో తీసుకురావడం అనేది క్రేజీ. ఆల్రెడీ మనం మ్యూజిక్ ఆల్బమ్స్లో విన్నాం, ప్రతి పాట కూడా చాలా బాగుంది. అరే దాసు సాంగ్ కానీ, నిన్న రిలీజ్ అయిన ఇద్దరి మధ్యలో లవ్ ట్రాక్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అట్లా ఏమని చెప్పారండి, మ్యూజిక్ పరంగా కూడా మనకి అంతా నచ్చుతుంది. ఇంకా వచ్చేసరికి మనకి సెట్ కొంచెం అక్కడక్కడ మనకు తెలుస్తుంటుంది, కానీ మూవీ చూసి మనం బయటకు వచ్చేప్పటికి చాలా నెగ్లిజిబుల్గా అనిపిస్తుంది. కానీ ఆబ్వియస్లీ మనం ఎప్పుడు అనుకుంటున్నట్టు, మన ఆనిముత్యాలు అంటున్నట్టు ఇంత ప్రొడక్షన్ పెట్టేప్పుడు ఆ చిన్నవి ఎందుకని కేర్ తీసుకోరు అనే అలా పాయింట్లో కొంచెం మనం చూడాలి. ఇంత పెద్ద ప్రొడక్షన్ ఉన్నప్పుడు కూడా అలాంటి చిన్నవి ఎందుకు మిస్ చేస్తున్నారు అనే పాయింట్ అయితే మనకు అనిపిస్తుంటుంది. ప్యారలీ వాళ్ళ పాయింట్ కూడా అదే, కానీ అది పట్టుకొని మనం వేలాడకూడదు. ఫైనల్గా నీకు వచ్చిన ఎక్సైట్మెంట్ ఆర్ నీ ఫీల్ ఏంటి, అంతే. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఎక్స్పెరిమెంటల్ మూవీ ఈయన ఎప్పుడైతే మూవీస్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఎక్స్పెరిమెంట్స్ ఆగలేదు. ఇప్పుడు అబోవ్ 90 వచ్చాక కూడా ఆగలేదు. ఆ ఎక్స్పెరిమెంట్ హిట్ కొట్టారు ఖచ్చితంగా. చాలా చాలా బాగుండబోతుంది. అండ్ అఫ్ కోర్స్ మనం ప్రతిదీ డీటెయిల్గా మాట్లాడుకోవాలి కాబట్టి మూవీ అంతా మనకి అంత మంచిగా వెళ్తుంటుంది. మధ్యలో ఇప్పుడు అయితే ఈ సెటప్ ఉందో, ఈ సాంగ్ రూపంలో వాళ్ళ మాటలు వస్తాయి అనేది ఆ ఎఫెక్ట్ వల్ల మనకి కొన్ని ఎమోషన్స్, చిన్న ఎమోషన్ ఏమైనా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ సాడ్ కానీ లేదా ఒక ఎక్సైట్మెంట్ ఎలిమెంట్ కానీ, అలాంటివి కొంచెం నాకైతే పర్సనల్గా నా ఒపీనియన్ ప్రకారం అవి కొంచెం తగలేదు. అంటే ఆఫ్కోర్స్ మొత్తం ఇప్పుడు నార్మల్ డైలాగ్ చెప్తే మనం ఒక ఎక్స్ప్రెషన్తో చెప్తాం, ఒక 3-4 రకాలుగా చెప్పొచ్చు. కానీ ఈ సాంగ్ వచ్చేసరికి ఎదుట జరిగే వ్యక్తి మీద డిపెండ్ అయ్యి దీన్ని క్యారీ చేస్తూ డైలాగ్ కాకుండా సాంగ్లో చెప్పడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్. సో దానివల్లే నాకు కొద్దిగా ఎమోషన్స్కి స్కోర్ కానీ
యాక్షన్స్ ఓకే. యాక్షన్స్ పర్లేదు బానే అనిపిస్తుంటది. ఈ స్కోర్ దానికి కొంచెం మన ఇప్పుడు ఒక ఎమోషన్ సీన్ చూసామనుకోండి, మనకేమనిపిస్తది బేసిక్‌గా చాలా ఇదిగా మనసు బరువుగా అట్లా అనిపిచ్చి అంటే అన్ని క్రాఫ్ట్స్ అక్కడ సెట్ అయితే కరెక్ట్‌గా మనకలా అనిపిస్తది. చాలా ఎమోషన్ ఫీల్ అవుతాం. ఇది కొద్దిగా డిస్ట్రాక్ట్ అవుతుంటాం. డిస్ట్రాక్ట్ ఇన్ ద సెన్స్ అంత ఫీల్ రాదు. డిస్ట్రాక్ట్ అనకూడదు. అంత ఫీల్ రాదనమాట. అది మాత్రమే నాకనిపించింది. మిగిలిందంతా మూవీ చాలా బావుంది. ఆ ప్లాట్ కూడా ఉంది. అసలు నాకైతే ఇది దేని మీద నడుస్తుంది మూవీ అనేది కూడా పెద్దగా చెప్పబుద్ధి కావట్లేదు నాకు. అందరూ ఖచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తే చాలా బావుంటది. చాలా బా నచ్చుద్ది. ఈ ప్లాట్ ఎక్కడ స్టార్ట్ అవుతది, తిరిగి వచ్చే ఎండ్ అయ్యే విధానం, ఆ మెసేజ్ గూడా బ్రిలియంట్ అంటే బ్రిలియంట్. అంటే జనరల్‌గా సామెతలు చెప్పేది అత్యాశగా పోకు చెప్పాలంటే ఇంతే. ఉన్న దాంట్లో ఆనందంగా జీవించు, అత్యాశకు పోకు. ఈ పాయింట్‌ని ఇంత క్రియేటివ్‌గా చెప్పటం నిజంగా నాకైతే చాలా అంటే చాలా బా నచ్చింది. మనం అనుకుంటాం, కొంతమంది డైరెక్టర్స్ వచ్చారు, వాళ్ళ ఎరా అయిపోయింది. ఒక 10 మూవీస్ తీశారు. ఇంకా వాళ్ళ ఆలోచన విధానం అదే ప్యాటర్న్ ఉంటది. వాళ్ళ ఆలోచన విధానం అదే, వాళ్ళ ప్యాటర్న్ అదే ఉంటది కాబట్టి మనకు నచ్చదు మూవీస్. అరే! ఫేడ్ ఔట్ అయిపోయాడురా! లేకపోతే పలానా డైరెక్టర్ ఫేడ్ ఔట్ అయిపోయాడురా! అనుకుంటాం. కానీ వాళ్ళకన్నా ముందు నుంచి ఉన్న డైరెక్టర్ ఈయన. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆయన ఏజ్ 90 ఇయర్స్. కానీ ఎందుకు ఇంత కొత్తగా ఉంది ఆలోచన? సో, అంటే మన థింకింగ్‌లోనే ఉంటది. సెటప్స్ మనం ఎట్లా సెట్ చేసుకుంటున్నాం స్టోరీ దీని మీద మాత్రమే ఉంటది. అయి గనక నచ్చితే ఆడియన్స్ ఖచ్చితంగా ఇదిగో ఇలానే ఎంజాయ్ చేస్తారు. ఇంకా యాక్టింగ్‌లోకొచ్చేస్తే 'గౌరీ' అనే యాక్టింగ్, డైలాగ్ డెలివరీ నాకైతే పర్సనల్‌గా చాలా బా నచ్చింది భయ్య. ఓపెనింగ్‌లో ఉన్న డైలాగ్ సెన్స్, ఆ డైలాగ్ డెలివరీ, తన యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ అంతా కూడా నాకు పర్సనల్‌గా బా నచ్చినాయి. ఇదేదో పెద్ద రివ్యూ పాయింట్‌లో నేను చెప్పట్లా. నా పర్సనల్‌గా చెప్తున్నా. సో, మనకి ఎంటూ కొన్ని క్యారెక్టర్స్ నచ్చుతాయి కదా! చాలా బావుంటది. అండ్ ఈ పాస్ట్ ఉంటది. ఒక ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. అదైతే నాకు అప్పటి వరకు మనం యాక్చువల్లీ దాని ముందు వరకు స్టోరీ అంతా మనకి ఒక ఎడారి, గ్రీనరీ ఎక్కువ లేకుండా అలా నడుస్తది మూవీ అంతా. వన్స్ ఈ బ్యాక్ స్టోరీ రాగానే మనకి చాలా కలర్‌ఫుల్‌గా చాలా చాలా మంచి ఫీల్ వస్తది. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. చెప్తున్నా కదా! యూ ట్రస్ట్ మై వర్డ్స్ అండ్ గో టు ద మూవీ. యూ విల్ ష్యూర్‌లీ ఎంజాయ్ అనమాట. జనరల్ ఒపీనియన్ ఇది. నువ్వు ఇంకా టెక్నికల్‌గా మాట్లాడి ఇంకా ప్రతి పాయింట్ మాట్లాడుకోవాలంటే అది ఇంక ఏ మూవీ తీసుకో, ఆ మిస్టేక్స్ లేని మూవీయే ఉండదు. అది ఏ మూవీ అన్నా నువ్వు చూపించు. అంతే. ఇది సింపుల్‌గా అయితే ఇదే చెప్తా. సో, అదంతా వదిలేసి జనరల్‌గా వెళ్ళండి. నువ్వు టెక్నికల్‌గా ఆలోచించినా గానీ, ఈ ప్రాసెస్‌ని ఎలా చేస్తారు అని చెప్పేయటం ఈజీ. నేను ప్రీవియస్ వీడియో కూడా చెప్పా. ఇప్పుడు ఈ థాట్ ఇప్పుడు ఇలాంటియే కదా! మనకు చాలా థాట్స్ వస్తాయి. ఆ థాట్‌ని ఇంప్లిమెంట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. దాంట్లో ఇదైతే సక్సీడ్ అయ్యిందండి ఈ మూవీ. నా రేటింగ్ వచ్చేసరికి ఆణిముత్యాలతో ఎప్పుడు మనం కొలుస్తాం. 1, 2, 3, 4 ఆణిముత్యాలతో సినిమా విజయం సాధించింది. ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈ మూవీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి. మనం డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ బాయ్.